జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేనకు చెందిన సీనియర్ నేత టీవీ రామారావును దూరం పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మాజీ రామారావు ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే ఆయన్ను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన్ను దూరంగా ఉండాలని ఆదేశించారు. కొంతకాలంగా టీవీ రామారావు చర్యలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో ఆయనపై ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీత, జనసేన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీవీ రామారావును ఆ పార్టీ నుంచి అదే ముఖ్యంగా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడానికి అనేది కూడా ఆ పార్టీలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పరిణామాలు చూస్తే కనుక ఏదైతే ఈ ప్రస్తుతం కొద్ది రోజుల క్రితమే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఎస్సిఎస్ అంటే సహకార సంఘాలకు సంబంధించిన పదవులను కూడా 3 మెన్ కమిటీలకు సంబంధించిన పదవులను కూడా భర్తీ చేయడం జరిగింది. ఇందులో కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి 14 పిఎస్సిఎస్లు ఉండగా అందులో 3 సొసైటీలు సహకార సంఘాలు జనసేనకి ఇవ్వాలని చెప్పి కూడా ఇన్ఛార్జ్ పట్టుపట్టడం జరిగింది టీవీ రామారావు. అయినప్పటికీ ఒక సొసైటీకి సంబంధించిన పదవులు మాత్రమే జనసేనకి ఇచ్చిన నేపథ్యంలో పొత్తు ధర్మం పాటించడం లేదని చెప్పి కూడా టీవీ రామారావు ఏదైతే బహిరంగంగా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నిన్న రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జ్, రోడ్డుకొండైల్ బ్రిడ్జ్ టోల్ గేట్ వద్ద ఆయన నిరసన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే రాజమండ్రి ఎంపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆ సమయంలో అటుకెళ్తున్న సమయంలో అక్కడకు ఆమెతో కూడా తన నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా పొత్తు ధర్మం పాటించట్లేదని చెప్పి కూడా టీవీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలా పొత్తు ధర్మం పాటించి ఎందుకు టీడీపీ జనసేనకి ఏదైతే పొత్తులో భాగంగా ఏదైతే పొత్తు ధర్మం ప్రకారం స్థానిక సంస్థల్లో పదవులు కేటాయించకపోతే మాత్రం రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి కూడా టీవీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని అంటే బహిరంగ వ్యాఖ్యానించడం, అదేవిధంగా నిరసన చేపట్టడం, ఈ 2 కార్యక్రమాలు కూడా తీవ్రంగా పరిగణించిన జనసేన పార్టీ అధిష్టానం ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇటీవల చూస్తే కనుక ఇటీవల కొద్ది రోజుల క్రితమే రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కూడా జనసేన పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆ ఘటన ఏదైతే ఆ విధంగా మరొక నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిని కూడా సస్పెండ్ చేయడం అనేది జనసేన పార్టీకి సంబంధించిన తొందరపాటు చర్యలు చేస్తున్నారా, లేదంటే ఇక్కడ నియోజకవర్గాల్లో పొత్తు ధర్మం ఏదైనా టీడీపీ నుంచి నిజంగా జనసేన పార్టీకి సంబంధించిన పదవులు పంపకం సరిగ్గా జరగట్లేదా, ఆ వివాదం అయితే ఇంకా ఉందా అని చెప్పి కూడా ఒక ప్రశ్న మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే టీవీ రామారావు చాలా సీనియర్ నేత. 2009లోనే ఆయన కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. నాడు వైఎస్ హయాంలో కూడా ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ వైఎస్ తో కూడా ఎదిరించి పోరాడిన పరిస్థితి ఉన్నాయి. అదేవిధంగా గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ చేరడం జరిగింది. తర్వాత చూస్తే కనుక ఇటీవల సీఎం చంద్రబాబు కొవ్వూరు నియోజకవర్గం పర్యటనకు వచ్చిన సమయంలో చంద్రబాబుతో కూడా గత పరిచయాన్ని కూడా చూసుకుని చంద్రబాబు కూడా టీవీ రామారావును పలకరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ ఏదైతే పదవులు 14 సొసైటీలు ఉంటే మొత్తం 14లో ఒక్క సొసైటీ మాత్రమే జనసేనకి ఇవ్వడం అనేది కూడా ఇక్కడ టీవీ రామారావు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇలా అయితే జనసేన పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుందని చెప్పి కూడా టీవీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద జనసేన పార్టీ అధిష్టానం ఇలాంటి ఏదైతే పార్టీకి నష్టం కలిగించే చర్యలను సహించేది లేదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా పొత్తుకు సంబంధించి టీడీపీతో పొత్తుకు సంబంధించి ఎవరో బహిరంగంగా వ్యాఖ్యానించడం కానీ లేదా ఇతర కామెంట్స్ కానీ చేయొద్దని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గతంలోనే వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అయితే టీవీ రామారావు మాత్రం సీనియర్ నేత, ఏదైతే అదేవిధంగా అక్కడ బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అయినప్పటికీ కూడా జనసేన పార్టీ ఆయన్ని పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది కూడా సంచలనంగా మారింది. ఈ ప్రస్తుతం టీవీ రామారావు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇటీవలే రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కూడా హరిహర వీరమల్లు థియేటర్ల వివాదం నేపథ్యంలో సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో పాటు తాజాగా ఇప్పుడు
టీవీ రామారావును కూడా సస్పెండ్ చేయడం అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద అయితే ఇది ఒక పార్టీ జనసేన పార్టీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుందా, లేదంటే టీడీపీతో కొత్తే ముఖ్యం పార్టీ సంబంధించిన క్రమశిక్షణ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు వీటి వ్యవహారాల కంటే టీడీపీతో కొత్తే ముఖ్యమైనట్టుగా జనసేన పార్టీ భావిస్తుందని చూడాల్సింది. ప్రస్తుతానికైతే టీవీ రామారావు ఇంకా తనను సస్పెండ్ చేయడంపై మాత్రం ఇంకా టీవీ రామారావు ఇంకా స్పందించాల్సి ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.